మధ్యరాజు విజయ ఉంది పాకాల బామర్దే బామర్ దొరికిపోయింది ఇంకా దొరికిండి ఇచ్చిపెట్టిర్రు వీళ్ళు. ఇప్పుడు పట్టుకుంటాం కాదు పట్టుకున్న ఇచ్చిపెట్టిర్రు వీళ్ళు. ఇప్పుడు దానిలో ఏం చేశారు 2 రోజులు మీరు టీవీలో అంత అన్న మమ్మల్ని పిచ్చోళ్ళు చెప్తున్నారు. మీరు ఏం తెలియకుండా బ్రేకింగ్ అని మొత్తం ఆటాడిస్తారు పాప. కెమెరామెన్లు రిపోర్టర్లు అయితే ఆడ పోయి ఆ ఫామ్ హౌస్ లో పోయి ఇంకా చూడు అని నూకేసినా కింద పడేసినా మీద పడేసినా ఇంకా చూడు ఆయన కనిపించింది. ఆయన దొరికిన పెట్టిర్రు. ఈ అరెస్ట్ అది ఎక్కింది. ఎట్లా పోయింది అది మళ్ళీ ఢిల్లీ పోయిండు. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి దీనిలో మీకు ఏమర్థమవుతుంది? కాబట్టి వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇక్కడ 2 ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నా. చలో నీకును నీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి వీళ్ళే దండుపాల మూటల కన్నా చిరిగి తెలంగాణ దొరికి రాబాయ్. ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు తెలంగాణ ఆ కుటుంబం జొరింది. బతుకులు నాశనం చేసింది. చిన్న బతుకులు చేసిన మనల్ని. నేను సవాల్ చేస్తున్నా. చలో ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నేను నిరూపిస్తా. మరి తెలంగాణలో ఆర్కే కుటుంబం నడుస్తుందా మా కుటుంబం నడుస్తుందా? జాగ్రత్త కబ్జాలు చేయలే, పైరవులకు దూరం, కమిషన్లకు దూరం. కాబట్టి అంతా కూడా ప్లాన్ కొద్దీ ఏంటంటే ఇద్దరు కలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీని రానియకుండా చేయాలి. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి ఇక్కడ కార్యకర్తలు చాలా అగ్రెసివ్ ముందుకు వస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలంటే మనం కొట్టాడుకుంటున్నాం, కొట్టినట్టు నేను ఏడ్చట్టు చేస్తా అన్నటువంటి పాలసీతోని ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు. లేకుంటే గిన్ని విషయాలు చెప్పినా ఏ ఒక్క విషయం మీద విచారణ లేదు, ఏ ఒక్క విషయంలో అరెస్టులు లేవు, ఏ ఒక్క విషయంలో కనీసం నోటీసులు లేవు. ఏం జరుగుతుంది తెలంగాణలో? సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ. అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ది పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకంతనం వలన ఇదంతా జరుగుతున్నది. ఇటువంటి విధ్వంసకారులను, విధ్వంసక పార్టీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళు కలిసి విధ్వంసం జరిగినా పర్లేదు, మేము కొట్లాడితే మాకు మాత్రం మీడియాలో స్పేస్ ఉండాలి, మేము మాత్రం కొట్లాడుకోవాలి, లేకుంటే బీజేపీ మధ్యలో వస్తుంది, బీజేపీకి మీడియాలో స్పేస్ లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచనలో కుట్రలో భాగమే అంతా. కాబట్టి ఈ విషయంలో ప్రజలు ఆలోచించాలి. ఈ అన్ని పక్కబెట్టరు. దయచేసి ఆ కొనుగోళ్ల గురించి ఇక్కడ ఫార్మాసిటీకి సంబంధించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మిమ్మల్ని రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పటికే చెప్తానే ఇప్పటికే చెప్పినా నాకు రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నట్టు ప్రూవ్ చేయమని చెప్పాను. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ సంబంధాన్ని ప్రూవ్ చేస్తా. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, ఆర్కే ప్రభుత్వం వస్తుందా,
నేను సిద్ధం. నేను సవాల్ చేసిన, వట్టికి లేదు, నేను సవాల్ చేసిన. అదే కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ డైరెక్షన్ తోటే బీజేపీ వాళ్ళు మూసి నిద్ర చేస్తున్నారు. వీళ్లకు వాళ్ళకు తెల్లాలేస్తే బీజేపీ పడుతుందన్న. పన్నా లేసినా తిన్నా పన్నా ఏడిపోయినా కూడా బీజేపీ వీళ్ళు వాళ్ళకుంటారు. వాళ్ళు వీళ్ళిద్దరికి ముంగట కనబడేది బీజేపీ. అంటే ఇప్పుడు బీజేపీ అంటే భయం. మూసి నిద్ర ఎందుకు చేస్తుంది సార్ బీజేపీ పార్టీ? మేము మూసి ప్రక్షాళనకు, మూసి పునర్జీవానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానే కాదు. మా డిమాండ్ అలా, మా బాధల్లో ఒకటే, పేద ప్రజల ఇండ్లు కూల్చకండి. మూసి ప్రక్షాళన పేరుతోని 1,50,000 కోట్లను దంచుకోకండి, చంపుకోకండి. ఈ రెండింటి మాత్రం వ్యతిరేకం. మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కానే కాదు. మూసి ప్రక్షాళన జరగాలని కోరిందా మేము, కానీ చంపుకోమని కోరింది మేము కాదు. పేదలను కూర్చుకున్నది మేము కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ మీరు